మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోనూ బోనెల విజయ్ చంద్ర గెలిచిన సందర్భంగా టీడీపీ నాయకులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో భాగంగా భవానీమాత దేవాలయంలో 301 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతారాం, పట్టణ కౌన్సిలర్లు కోలామధు, బడే గౌరీనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు, బాధలు అన్నీ కూడా అధిగమించాలని, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఆదరించి ఈరోజు చరిత్రలో లేనటువంటి మెజార్టీ ఇచ్చినందుకు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందులో భాగంగా పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గ పరిపాలన, కబ్జాల పరిపాలన, గూండాయిజం పరిపాలన, సౌకర్యాలు లేమితో నిలబెల్లాడుతున్న ఈ పార్వతీపురం నియోజకవర్గానికి కూడా ఒక మంచి తీర్పు, ఒక మంచి గుణపాఠం. ముఖ్యంగా పార్వతీపురం పట్టణ వాసులు అయితే దాదాపు 10,000 మెజార్టీ, అలాగే వివిధ మండలాల్లో కూడా దాదాపు సుమారుగా 5,000 మెజార్టీ ఇచ్చి విశేషంగా మన పార్టీ అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఓటర్కి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, అలాగే జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్సమాన్యం తెలియజేస్తూ మరి ఈ నియోజకవర్గానికి పట్టిన శనిని ఒగ్గించినందుకు, రాష్ట్రానికి పట్టిన శనిని ఒగ్గించినందుకు మరి కృతజ్ఞతా భావంతో ఈరోజు భవానీమాత గుడి దగ్గర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా ఈరోజు 200 కొబ్బరికాయ కొట్టి మరి తల్లికి కృతజ్ఞతా భావం తెలియజేసి ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ నియోజకవర్గ ప్రజలు కానీ మంచి సుఖంగా చల్లగా చూడాలని, చక్కని పరిపాలన అందించే శక్తి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బోనెల విజయ్ చంద్ర గారికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఎల్లవేళ అందుబాటులో ఉండి మీకు సంబంధించి కష్ట సుఖాల్లో మీ వెన్నంటే మీతో కలిసి నడుస్తామని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని, తద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధికి బోనెల విజయ్ చంద్ర గారి ద్వారా అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మరొక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం.